understanding and processing the right information, she chose that path. చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను. Enjoy the process of writing. Enjoy the process of living each character. I also have one more interesting project coming soon. I wish you all success, Ram Priyanka. మీరు మరిన్ని మంచి అంశాలతోటి కథలతోటి ముందు రావాలని కోరుకుంటున్నాను. మనం మళ్ళీ కలుస్తూనే ఉంటాం బికాస్ దిస్ ఇస్ జస్ట్ అ ఫౌండేషన్, దిస్ ఇస్ జస్ట్ అ బేస్. నా పేరు రామ్ ప్రియాంక ఇడుపుగంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీ సపోర్ట్ ఏదైతే ఉందో ఈరోజు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఇంతమంది వచ్చారు నా గురించి అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ద బ్యాలెన్స్ విత్ ఇన్ అందరూ చదవండి, మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎందుకంటే ఈ నోవెల్ అనేది ఒకళ్ళే ఏజ్ గ్రూప్ చదవాలి లేదంటే ఒక జెండర్ చదవాలని ఎక్కడా లేదు. బట్ ఇట్ టాక్స్ అబౌట్ మన లైఫ్లో మనం వేసే ప్రతి అడుగు, ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ, మనం తీసుకున్న ప్రతి డెసిషన్. మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఒక పని ఉందంటే సోమవారం చేద్దాం, లేదంటే మంత్ మొదలైనప్పుడు చేద్దాం, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు చేద్దాం. కానీ మనం అది ఏం రియలైజ్ అవ్వమంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొకాస్టినేషన్ ఏదైతే ఉందో, డిలే చేస్తూ వస్తూ ఉండగా వచ్చిన ప్రొకాస్టినేషన్ ఏదైతే ఉందో, ఇట్ కాస్ట్స్ ఆర్ సెల్ఫ్ డౌట్. మన మీద మనకి సెల్ఫ్ డౌట్ వచ్చేలా చేస్తుంది. సో ఈ నోవెల్, ఈ బుక్ అనేది నేను ఎందుకు రాశానంటే ప్రతి ఒక్కళ్ళు వీ హ్యావ్ గాన్ త్రూ జర్నీస్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. మనందరం వెళ్ళే ఉంటాం, మనందరం చూసే ఉంటాం. ఇదండ్ మనందరి కథ అనుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. అవునండి. సో 21 yearsకి ఐ కంప్లీటెడ్ మై స్టడీస్, హ్యావ్ రిటర్న్ దిస్ బుక్ అండ్ ఆల్సో విత్ ద 2 companies behind me. And balancing all the things is completely not very strict, but kind of అన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఈ ఏజ్లో చాలా కష్టమైనది. బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు డూ ఇట్. అండ్ ఈ నోవెల్ అనేది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. లిబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ముందరికి వెళ్ళంటే నేను వెనకాల ఉన్నాను అన్న ఒక సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ హిమ్. హీఈస్ ద ఇన్స్పిరేషన్. అండ్ మై మామ్, షీఈస్ ఆల్సో అ వెరీ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. And this book is available on Amazon. You can type it the balance within అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేస్తే చాలు, you'll have it. అండ్ మీరు అందరూ చదవాలని కోరుకుంటున్నాను. అండ్ ఎస్, త్వరలో భిన్నమైన కథలు అని చెప్పి ఇంకొక బుక్ రాబోతుంది. అది మన అందరి కథలు ఉంటాయి అందులో. అయితే సొసైటీలో ఉన్న 10 different వేరియస్ స్టోరీస్ అన్నీ కలిపి ఒక నోవెల్లో పెట్టి చేస్తున్న కథ అది, భిన్నమైన కథలు. అది వచ్చి తెలుగులో అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ మన అందరం కలుద్దాం త్వరలోనే. అది ఇంకా రాస్తున్నానండి. ఈ రోజుది ఇది వచ్చేసరికి 155 పేజీలు, 155 pages. నాకు 2 సంవత్సరాలు పట్టిందండి రీసెర్చ్ చేసి రాయడానికి. మీరు ఎవిడ్ రీడర్ అయితే, అంటే ప్రతిరోజు చదువుతూ ఉంటున్నారు అంటే ఇట్ విల్ బీ డన్ విత్ ఇన్ అ మంత్. లేదు మీరు కొత్తగా చదవాలనుకుంటున్నారంటే ఒక 2-3 months పట్టవచ్చు. This is currently available only on English, but భిన్నమైన కథలు will be available in Telugu soon. Translate, thank you so much for the idea. So maybe I'll do it now.